కావలి పురపాలక సంఘ పరిధిలోని లేఅవుట్ల విషయమై ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఈ మధ్య ఒక ఆర్టీఐ యాక్ట్ ద్వారా కొంతమంది లేఅవుట్ల విషయం మీద సమాచారం అడుగున్నారు. దానికి సంబంధించి మనం ఆర్డీఓ గారికి అది వచ్చింది. ఆర్డీఓ గారి నుంచి మాకు అది రిఫర్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి సమాచారము ఆ రోజుకి అందుబాటులో ఉన్న మేరకు కొంచెం అసంపూర్తిగా సమాచారం ఇచ్చి ప్రజలందరూ కొంచెం గందరగోళ పడే పరిస్థితులు తలెత్తాయి. సో అసంపూర్తి సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియడానికి మనం ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కావలి పట్టణంలో మనకి దాదాపు 5 అప్రూవ్డ్ లేఅవుట్స్, నుడా అప్రూవ్డ్ లేఅవుట్స్, అలానే దాదాపు కొన్ని అనధికార లేఅవుట్స్ కూడా ఉన్నాయి. వీటిల్లో 4 అప్రూవ్డ్ నుడా లేఅవుట్స్లో మరియు అనధికారిక లేఅవుట్స్లో చాలా చోట్ల మనకి కాలువలు, కుంటలు, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యని చాలా రకాలైన ఫిర్యాదులు వచ్చున్నాయి. సో వీటికి సంబంధించి మన గౌరవ ఆర్డీఓ గారి నేతృత్వంలో రెవెన్యూ శాఖ వారితోటి, సర్వే డిపార్ట్మెంట్ వారితోటి, మున్సిపాలిటీ వారితోటి ప్రత్యేకమైన బృందాలు ఏర్పాటు చేసి ఈ అనధికారిక లేఅవుట్లో కానీ, నుడా లేఅవుట్స్లో కానీ ఎక్కడైనా ఆక్రమణలు ఉన్నాయో గుర్తించడానికి దాదాపు 2 నెలల నుంచి ఈ సర్వే అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు రెవెన్యూ శాఖ వారు ఇచ్చిన సమాచారం మేరకు దాదాపు 120 ఎకరాలు ఈ లేఅవుట్స్లో అన్నింటిలో కూడా కుంటల రూపంలో కానీ, కాలువల రూపంలో కానీ, అతరత్ర ప్రభుత్వ భూముల రూపంలో కానీ గుర్తించడం జరిగింది. ఈ 120 ఎకరాల్లో ఈ 70 ఎకరాలు ఏదైతే కాలువలు, కుంటల రూపంలో ఉందో వాటన్నిటిని కూడా మున్సిపాలిటీ వారు సర్వే వారు పెట్టిన మార్కింగ్ ప్రకారం ఎక్కడైతే ఇంతకు పూర్వం కాలువలు వెళ్తున్నాయో, కుంటలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము రిక్లమేషన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ కూడా మనము దాదాపు 1 నెల రోజుల నుంచి చేశాము. దాదాపు ఈ 70 ఎకరాల్లో మనం ఈ కాలువలు, పాత కాలువలన్నింటిని కూడా తవ్వించడం కూడా చేస్తూ ఉన్నాము. సో ఈ ప్రక్రియ ఇంకా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయం మీద అవగాహన పెంచుకోవాలని, ఇక్కడ ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని కూడా తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఆర్టీఐ యాక్ట్ కింద అడిగిన దాని మీద దాని సమాచారం చెప్పండి. ఆర్టీఐ యాక్ట్ మీద మనకి కావలి పట్టణంలో లేఅవుట్లలో ఏదైనా ప్రభుత్వం గుర్తించారని అడిగారు. యాక్చువల్గా ఆ రోజు ఉన్న సమాచారం మేరకు కొంచెం అసంపూర్తిగా అవి ఇవ్వటం జరిగింది. ఆ సమాచారం పూర్తి స్థాయిలో ఆ రోజు అందివ్వలేకపోయారు. కాబట్టి నేను ఆ టైంలో కూడా అందుబాటులో లేను. మనకున్న క్లర్క్స్ వీళ్ళందరూ కూడా కొంచెం అసంపూర్తి సమాచారం ఇచ్చారు. దానివల్ల వివిధ పత్రికల్లో కానీ, మీడియాలో కానీ కొంచెం అనవసరమైన న్యూస్లన్నీ వ్యాప్తి చెందాయి. సో దానిని మనము ప్రజలకి సరి అయిన వార్తలు చేరవేయడానికి, సరి అయిన సమాచారం ఇవ్వడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్పడం జరుగుతుంది. అదే దానికి సంబంధించి కూడా మనము కన్సర్న్ వాళ్ళ మీద కూడా యాక్షన్కి రిఫర్ చేస్తున్నాము. ఎవరైతే ఆ సమాచారాన్ని అసంపూర్తిగా ఇచ్చున్నారో వాళ్ళ మీద కూడా డిసిప్లినరీ యాక్షన్కి రికమెండ్ చేస్తున్నాం అండి. మిగిలిన 50 ఎకరాలు కూడా మన రెవెన్యూ వారు, మన సర్వే శాఖ వారు వాటిని మార్కింగ్ చేయబోతున్నారు. చేసిన తర్వాత దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం చర్యలు తీసుకుంటాం వాటి మీద కూడా. ఇప్పుడు కాలువలు, కుంటల రూపంలో దాదాపు మనము రిక్లమేషన్ చేసాము. ఒక 70 ఎకరాల వరకు మనము తీసుకున్నాము. ఇవన్నీ కూడా మనము ఎక్కడైతే ఇంతకుముందు ఆ టైంలో రిక్లమేషన్ చేసిన కాలువలు కానీ, కుంటలు కానీ మన వాళ్ళు చేసిన వర్క్ అండి ఇది. మొత్తం మనకి ఆ లేఅవుట్స్ పరిధిలో మన వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసిన వివరాలు ఇవన్నీ కూడా. సార్, మీరు గుర్తించిన ప్రభుత్వ భూములు కొనుగోలు చేసిన వాళ్ళు పరిస్థితి సో ఇప్పుడు సర్వే అనేది ఇంకా పూర్తి కాలేదు. దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత మనము మా పై అధికారులకు నివేదించి వారి సూచనల మేరకు వాటి మీద తదుపరి చర్యలు తీసుకుంటాం. 70 ఎకరాలు కాలువల కుంటలు ఈ రూపంలో ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనము పూడ్చి వేసినవన్నీ కూడా తీసివేయడం జరిగింది. పాత పొజిషన్ తీసుకొని రావడం జరిగింది. వాటి మీద కూడా జరుగుతుంది. ఇంకా
వాటి మీద సర్వే వాళ్ళు ఇంకా మనకి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వలేదు. పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత ఉన్నతాధికారులకు ఆ విషయాలను నివేదించి వారి సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటారు. సార్ 5 రుణాలు ఎవరికైనా ఉన్నాయని చెప్పారు కదా, 4 ఉన్నాయి నోడా లేఅవుట్స్. ఆ 4 ఇంట్లో కూడా ఉన్నాయి. 4 నోడా లేఅవుట్స్ లో కూడా మనకి కాలువలు ఇవన్నీ కూడా మేజర్ గా వాటిలో నుంచి వెళ్తున్న కాలువలు కుంటలే మేజర్ గా, కూడా ఉన్నాయి అక్కడ. వాటిలోనే మనం ఎక్కువగా రిక్లమేషన్ చేయడం జరిగింది. కాలువలు కుంటలు అంటే వాళ్ళు పెద్ద ప్రచారం చేశారు. నుడా అప్రూవల్ లేఅవుట్స్ లో వాళ్ళు ఇచ్చిన డ్రాయింగ్ లో కాలువని కాలువలాగానే వదిలేశారు. బట్ ఇక్కడ లోకల్లో ఆ కాలువని పూడ్చివేయడం జరిగింది. వాటిని మళ్ళీ మనం వెలికి తీసాం. తనిఖీ చేశారు, మధ్యలో చేశారు, అందుకే మనం రిక్లమేషన్ చేశారు. తర్వాత చేస్తున్నారు, అది ఇన్స్పెక్షన్ అయిన తర్వాత చేస్తున్నారు. అది మీరు అక్రమ లేఅవుట్ ఉన్న తర్వాత ఇళ్ళకి పర్మిషన్లు ఇచ్చారు కదా, దాని మీద ఏం చెప్తారు తమ్ముడు? ఎక్కడండి అక్రమ లేఅవుట్ అది కూడా జరుగుతుంది మనకి. ఎక్కడైతే అక్రమ లేఅవుట్ లో పర్మిషన్ ఇచ్చడానికి ఏంటి? దాని మీద కూడా మనకి స్టేట్ లెవెల్ నుంచి ఒక 3 సభ్యులతోటి కమిటీ వేశారు. ఈ అక్రమ లేఅవుట్స్ కానీ అప్రూవ్డ్ లేఅవుట్స్ కానీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని విచారించడానికి మనకి డైరెక్టర్ అండ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ వాళ్ళ నుంచి 3 సభ్యులతోటి కమిటీ వేశారు. వాళ్ళంతా కూడా సమాచారం సేకరిస్తున్నారు. ఆ టైంలో ఏమేమి అవకతవకలు జరిగాయనే దాని మీద కూడా వాళ్ళు రిపోర్ట్ రాస్తున్నారు. సార్ అటువంటి వాటిలో ఎక్కడన్నా బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ మనం ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి చెక్ చేయాలండి, ఇన్ఫర్మేషన్ చెక్ చేయాలి. సర్వే నెంబర్స్ అవి ఒకసారి చెక్ చేయాలి. అంటే అక్కడ చాలా చోట్ల ఇల్లు కట్టేస్తున్నారు, వాళ్ళకి నివాసం ఉంటున్నారు, వాటిలో మనం ట్యాక్స్ కూడా తీసుకుంటున్నాం. అది ఒకసారి వివరాలు సేకరిస్తాం. అది కూడా ఎక్కడెక్కడ ఉందనేది వివరాలు సేకరిస్తాం. మాకు పైనుంచి కూడా కమిటీ వచ్చింది. ఆ కమిటీ ప్రకారం వాళ్ళకు కూడా మొత్తం ఈ సమాచారం అంతా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్ గా కడుతున్నారు 3 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు అపార్ట్మెంట్లు. అనప్రూవ్డ్ తనిఖీ నోడా చేయాలా, మున్సిపాలిటీ చేయాలా? అనప్రూవ్డ్